మేమేం చేయబోతున్నాం కాదండి, మీరు కూడా ఏం చేయబోతున్నారని మీరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు పబ్లిక్ లో అవేర్నెస్ రావాలి. ఈ రోజు ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా, ఒకసారి మీలోని ఎవరైనా ఏదైనా ఛానల్ లైవ్ కనుక పెట్టుకుని ఉంటే ఒకసారి కిందకి వెళ్ళి కామెంట్లు చూడండి తమ్ముడు. ఒకసారి నేను ఓపెన్గా చెప్తున్నా, మేము సఫరర్స్ అబ్బా. ఆ రోజు ఆఖరికి వాళ్ళకి మా గురించి మాట్లాడుతున్నారా, ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నారా, అవన్నీ సంబంధం లేదు. ఇంట్లో వాళ్ళ గురించి కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఏమీ మాట్లాడకూడదు, మేమేమి యాక్షన్ తీసుకోకూడదు అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు దీని మీద కొన్ని సందర్భాల్లో చట్టాల్లోని మనకేంటంటే కొంత లిమిటేషన్స్ ఉన్నాయి. సో చట్టాల్లో కూడా మార్పులు రావాలి. దాని గురించనే సోషల్ మీడియా GOM కూడా ఒకటి పెట్టుకున్నాం. ఆల్రెడీ 3 మీటింగ్స్ అయినాయి. ఆ GOMలో ఏంటంటే 2 టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ మీద మేము వెళ్తున్నాం. ఒకటి, సోషల్ మీడియా బ్యానింగ్ అనేది ఏ ఇయర్ వరకు ఉంటే సోషల్ మీడియా బ్యాన్ చేయొచ్చు అంటే ఒక 13 ఇయర్సా 16 ఇయర్సా, మిగతా స్టేట్స్లో ఎలా ఉంది, మిగతా కంట్రీస్లో ఎలా ఉంది, అది కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలోని ఇలా అబ్యూజింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసిన వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ సెక్షన్స్ మనం మిగతా రాష్ట్రాలు ఎలా చేస్తున్నారు, ఈ వర్కౌట్ కూడా చేస్తున్నాం. దీని మీద ప్రత్యేకంగా అందుకే టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. మీ పరిస్థితులు చూస్తూ ఉంటే మీరు ఎలా అనుకుంటారంటే ఏమో వీళ్ళ మీద ఎలా పెడుతుంటే వీళ్ళు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు, కానీ వీళ్ళు ఒక దగ్గర కూర్చొని పెడతారు, వాళ్ళ ఆరిజిన్ ఎక్కడో చూస్తే లొకేషన్ వేరే దగ్గర కనిపిస్తూ ఉంటుంది. సో మేము కూడా అంతే టెక్నాలజికల్గా ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒక టాస్క్ ఫోర్స్ అట్ ద సేమ్ టైం టెక్నాలజీ సపోర్ట్ కూడా తీసుకొని రాబోయే కాలంలో ఈ సోషల్ మీడియాని కనీసం అంటే మనిషి గౌరవించుకోవాలన్న ఆ ఇష్యూని కూడా మనం ఇప్పటి నుంచి ప్రొజెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి నేను కూడా ఏంటంటే మీ తరపు నుంచి కూడా అటువంటి సిచ్యువేషన్స్ ఏదైనా వచ్చినప్పుడు దయచేసి మీ సపోర్ట్ కూడా నేను కోరుకుంటున్నాను. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఎక్కడ వదలలేదు. ఇందాకే మన DRCలోని కూడా కలెక్టర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ మేము అందరం కూడా చెప్పాము. ల్యాండ్ ఇష్యూస్లో ఎట్టి పరిస్థితులను టాలరేట్ చేయొద్దు అని మళ్ళీ చెప్తున్నామండి. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లో చాలా స్ట్రిక్ట్ యాక్ట్ అది. అందులో PD యాక్ట్ కూడా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఇలాంటివి మేము ఆక్రమించుకుంటాము, మమ్మల్ని చేసే వాళ్ళు ఎవరు లేరు అన్న నైజం ఉన్న వాళ్ళైతే దాని మీద కొంచెం ఆలోచించుకోవాల్సిందిగా మాత్రం కోరుకుంటున్నాం. ఒకటి మీకు తెలియాలి, లాస్ట్ 5 years వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏ రోజు కూడా పోలీస్ వెల్ఫేర్ గురించి కానీ కనీసం పోలీస్ డ్యూటీలు అప్రోప్రియేట్గా వాళ్ళు ఎలా చేయాలనే విషయం మీద కూడా ఇప్పుడు కూడా దృష్టి పెట్టలేదు. ఎప్పుడు చూడండి వాళ్ళ దగ్గర బందోబస్తు చేయండి, వీళ్ళ దగ్గర బందోబస్తు చేయండి, రోడ్డు మీద నుంచోండి, పరదాలు కట్టండి, చెట్లు నరకండి, వీటి మీద ఉంది. కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర పెండింగ్ నోటిఫికేషన్ ఇచ్చిన 6,000 కానిస్టేబుల్ పోస్టులు కూడా మేము ఇక్కడ ఎన్నో కోర్టు ఇష్యూస్ ఉంటే వాళ్ళు అలా ఆపేస్తే మళ్ళీ మేము వచ్చి వితిన్ 1 yearలో కోర్టు కేసెస్ అన్నింటినీ కూడా దాటుకొని రిక్రూట్మెంట్ చేసి ఈరోజు వాళ్ళకి మ్యాసివ్గా ఒకే దగ్గర అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళందరి కోరిక మేరకు దాని స్టైఫండ్ని కూడా 4,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు చేయడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఆ 4,000 రూపాయలు ఫుడ్ ఖర్చులు కూడా వచ్చి ఉండదు. అది ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి అదే రేట్ మీద అలా ఉన్నారు. బట్ ఆ రోజు గౌరవ సీఎం గారు ఒక కానిస్టేబుల్, ట్రైనీ కానిస్టేబుల్ ఒక అమ్మాయి అడగడంతో ఇమీడియట్గా ఆన్ స్టేజ్ మీద శాంక్షన్ చేసిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. వాటితో పాటు ఏదైతే అప్పటి వరకు పెండింగ్ ఉన్న ప్రతి బకాయిని కూడా ఈవెన్ MOPFలోని వాళ్ళు కట్టాల్సిన డబ్బులు కూడా కట్టకుండా మనకి మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫండ్స్ కూడా లేకపోతే దగ్గర మేము వచ్చిన తర్వాత 70 కోట్ల రూపాయలు తిరిగి కట్టి ఆ గవర్నమెంట్లో బకాయిలు తిరిగి కట్టి ఈరోజు మేము దానికి సంబంధించి MOPF నిధులు మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ అగైన్ మనం స్ట్రెంథనింగ్ చేసుకుంటున్నాం, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ స్ట్రెంథనింగ్ చేసుకుంటున్నాం. మొన్నటి వరకు కూడా చాలా మందికి టీఏలు కూడా పెండింగ్ ఉన్నాయి, మా వరకు పెండింగ్ ఉంటే అవి కూడా మొన్న రీసెంట్గా ఇంచుమించుగా రిలీజ్ చేసాం. అదేవిధంగా సరెండర్స్ కూడా మేము వచ్చిన తర్వాత ఆల్రెడీ 2 సరెండర్స్ రిలీజ్ చేసాం. ఇంకా మేము చేయడానికి లేవని చెప్పట్లేదు, ఏస్ చేయడానికి ఉన్నాయి. కానీ నేను కూడా ఏమంటున్నానంటే కొంత ఆర్థిక పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు, మా అందరికీ కూడా తెలుసు. దానికి తగ్గట్టుగానే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేము కూడా వాళ్ళకి నచ్చ చెప్పుకుంటూనే మా అడ్మినిస్ట్రేషన్ అనేది మేము చేసుకుంటున్నాం. ఇదే కాకుండా మీరు ప్రతి పోలీస్ స్టేషన్ 2019 నుంచి 24 వరకు ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఓపెన్ అయ్యానో మీరు చెప్పండి. ఈ రోజు వరకు నేను పోలీస్ స్టేషన్స్ ఓపెన్ చేయడానికి వెళ్తే 2018లో శంకుస్థాపన చేసినవి, 2017లో శంకుస్థాపన చేసినవి, మళ్ళీ నేను 2024-25లో నేను ఓపెన్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే కనీసం పోలీస్ స్టేషన్స్ లేవు. 2018లో మేము వెహికల్స్ ఇచ్చాము అప్పుడు గవర్నమెంట్లో. మళ్ళీ లాస్ట్ 5 సంవత్సరాలు వెహికల్స్ లేవు. మళ్ళీ ఇప్పుడు వెహికల్స్ ఇంచుమించుగా 2,500 వెహికల్స్ మేము ఇప్పుడు ఇస్తున్నామండి. ఇప్పుడు కూడా మీరు అన్నది కరెక్టే, ఇప్పటికీ కూడా వెహికల్స్ లేవు. కానీ ఈ వెహికల్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే, బెటర్ వెహికల్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే వచ్చే క్యాబినెట్లో కూడా వాటికి సంబంధించి బడ్జెట్లో పెట్టామండి. మీరు గమనించాలి, ఏదో మేము వెహికల్స్ ఇస్తామని చెప్పలే. మొన్న బడ్జెట్లో కూడా సుమారుగా 2,200 కోట్లు 300 కోట్లు
వెహికల్స్కి ఇస్తామని చెప్పి బడ్జెట్లో కూడా కేటాయించుకొని యాజ్ పర్ దట్ ఈరోజు 2,500కు పైగా వెహికల్స్ ఈరోజు స్టేట్ లెవెల్లో మేము ప్రొక్యూర్ చేసుకోవడానికి రెడీ అయ్యాం. వచ్చే క్యాబినెట్లో అది కూడా వస్తుంది. ఆటోమేటిక్గా వెహికల్స్ కూడా వస్తాయి. ఓవరాల్గా చెప్పాలంటే ప్రతి డిపార్ట్మెంట్ ఇదొకటే కాదు, నాకు సంబంధించి ఫైర్ స్టేషన్స్ మీరే చూడండి, ఫైర్ స్టేషన్స్ ఎన్ని ఓపెన్ చేసుకున్నాము. ఈ రోజుకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ని 100కి 100% యూటిలైజ్ చేసుకుంటున్న ఏకైక డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే ఫైర్ డిపార్ట్మెంట్. ఫైర్ టెండర్ వెహికల్స్ కానీ, ఫైర్ టెండర్ వర్క్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ ఎవ్రీథింగ్ మనం రెడీ చేసుకున్నాం. ప్రిజెన్స్ డెవలప్మెంట్ ఏంటి, ప్రిజెన్స్లో కనీసం సీసీటీవీ కెమెరాస్ ఉండేవి కాదండి. మళ్ళీ మేము వచ్చిన తర్వాత జీరో నుంచి స్టార్ట్ చేసాం. ఈరోజు ఇన్వెస్టిగేషన్ కూడా ఎంత ఈజీ అవుతుందండి బికాస్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్, డ్రోన్స్. ఈరోజు మీకు ఇందాకే మా సభ్యులు కూడా అప్రిషియేట్ చేశారు ఈగల్ టీం తాలూకా వర్క్ని కూడానా. సో ఓవరాల్గా అన్ని యాంగిల్స్లోని కూడా ఒక పక్క ఈగల్ పెట్టాం. ఉమెన్ ప్రొటెక్షన్కి ఏమో శక్తి యాప్ని పెట్టి శక్తి టీమ్స్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ని పెట్టుకున్నాం. సైబర్ నేరాల మీద టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. సోషల్ మీడియా అబ్యూజింగ్స్ మీద ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నాము. పోలీస్ వెల్ఫేర్ విషయంలోని కూడా అంతే పర్టికులర్గా ఉన్నాం.